ఉద్యానవన పంటల సాగుతో తలసరి ఆదాయంలో సరికొత్త రికార్డు సృష్టించిన కడప జిల్లా లింగాల మండలం స్ఫూర్తితో రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశించారు. తిరుపతి ఎకనామిక్ రీజియన్ పురోగతికి హార్టికల్చర్ గ్రోత్ ఇంజన్ అవుతుందని 25కు పైగా ఉద్యానోత్పత్తులు సాధించేలా చూడాలన్నారు. ఈ ప్రాంత స్థితిగతులు మార్చే శక్తి హార్టికల్చర్కు ఉందని తిరుపతి ఎకనామిక్ రీజియన్ మాస్టర్ ప్లాన్లో రంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని నిర్దేశించారు. పూర్వోదయ పథకం కింద 40,000 కోట్లు, ప్రైవేట్ పెట్టుబడుల రూపంలో వచ్చే మరో 60,000 కోట్లు ఉద్యానవన రంగానికి ఊతమిస్తాయని చెప్పారు. పారిశ్రామికంగా అత్యంత అభివృద్ధి చెందిన ప్రాంతాల కన్నా సీమలో ఓ మండలంలో ప్రజల తలసరి ఆదాయం అధికంగా ఉండటం అధ్యయనం చేయాలని సీఎం తెలిపారు. కడప జిల్లా లింగాల మండలంలో ప్రజలు 7.30 లక్షల తలసరి ఆదాయం కలిగి ఉండటం హార్టికల్చర్ పంటల సాగు వల్ల కలిగే లాభాలు నిదర్శనమని స్పష్టం చేశారు. హార్టికల్చర్కు అత్యంత అనువైన రాయలసీమలో ఆ దిశగా ప్రజలను మరింతగా ప్రోత్సహించాలన్నారు. సీమలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ తీసుకొస్తే అక్కడ ప్రజల జీవన ప్రమాణాలు పూర్తిగా మారిపోతాయని తెలిపారు. ఆ దిశగా జిల్లా అధికారుల నుంచి ఎమ్మెల్యేలు, మంత్రుల వరకు ప్రణాళికతో పనిచేయాలని తెలిపారు. సచివాలయంలో రాష్ట్రంలో 3 ఎకనామిక్ రీజియన్లపై అధికారులతో సమీక్షించారు. విశాఖ, అమరావతి, తిరుపతి కేంద్రాలుగా 3 రీజియన్ల అభివృద్ధికి కార్యాచరణపై పలు మార్గదర్శకాలు సూచించారు. ఇప్పటికే విశాఖ ఎకనామిక్ రీజియన్ ప్రణాళిక ఆవిష్కరించగా 6 నెలల్లో అమరావతి, తిరుపతి ఎకనామిక్ రీజియన్ల మాస్టర్ ప్లాన్ కూడా సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. మాస్టర్ ప్లాన్ సిద్ధమయ్యాక ముసాయిదా ప్రజాప్రతినిధులకు అందుబాటులో ఉంచి అభిప్రాయాలు తీసుకోవాలని సూచించారు. 2 నెలల్లో డిస్ట్రిక్ట్ ఎకనామిక్ ప్రొఫైల్ సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. జిల్లాల కలెక్టర్లు ఏ రంగాల్లో తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉందో ప్రణాళికలు సిద్ధం చేయాలని తెలిపారు. అమరావతి, తిరుపతి, విశాఖలో అంతర్జాతీయ క్రీడా పోటీలు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు స్పష్టం చేశారు. ప్రైవేట్ భాగస్వామ్యంతో 3 ప్రాంతాల్లో స్పోర్ట్స్ సిటీల అభివృద్ధి జరగాలన్నారు. ఏపీకున్న సుదీర్ఘ తీర ప్రాంతంలో సూర్యలంక సహా వివిధ ప్రాంతాల్లో బీచ్ ఫ్రంట్లను అభివృద్ధి చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు. సూర్యలంక బీచ్ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని నిర్ధారించారు. అలాగే తీర ప్రాంత పర్యాటకం, గ్లోబల్ బిజినెస్ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్, గ్లోబల్ టాలెంట్ ఎలైట్ లివింగ్ అనే 3 పిల్లర్లపై వైజాగ్ బేస్ సిటీ అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. విశాఖ ఎకనామిక్ రీజియన్లో 51.88 చదరపు కిలోమీటర్ల విస్తరణలో వైజాగ్ బేస్ సిటీ అభివృద్ధికి పెట్టుబడులు పెట్టేలా ప్రముఖ సంస్థల్ని ఆహ్వానించాలన్నారు. బేస్ సిటీలో 3,891 ఎకరాల ప్రభుత్వ భూమి లభ్యత ఉందని గుర్తించినట్టుగా అధికారులు సీఎంకు తెలిపారు. అలాగే విశాఖ ఎకనామిక్ రీజియన్లో ఇప్పటికే మొత్తం 49 ప్రాజెక్టులు రాగా వీటిలో 18 ప్రాజెక్టులు గ్రౌండ్ అయ్యాయని, మరో 12 త్వరలో గ్రౌండ్ అవుతాయని వివరించారు. మరో 19 ప్రణాళిక దశలో ఉన్నాయని చెప్పారు. అయితే వీటితో పాటు వచ్చే 3 నెలల్లో 1,00,000 చదరపు అడుగుల్లో ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్, హోటళ్లు, ఐటీ ప్రాజెక్ట్స్ వచ్చేలా చూడాలని సీఎం లక్ష్యాన్ని నిర్దేశించారు. అరకు, పాడేరు, విశాఖను పర్యాటక సర్కిల్గా రూపొందించి ప్రత్యేక ఆకర్షణ తీసుకురావాలన్నారు. పోర్టులు, ఫిషింగ్ హార్బర్స్తో విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధికి ఎంతో ఆస్కారం ఉందన్నారు. వెల్నెస్ సెంటర్స్ ప్రత్యేకంగా భూ కేటాయింపులు జరపాలన్నారు. రాష్ట్ర జనాభాలో 32% అమరావతి ఎకనామిక్ రీజియన్లో నివసిస్తున్నారని, భౌగోళికంగా 33% విస్తరించి ఉందని సీఎం తెలిపారు. భౌగోళికంగా రాష్ట్రానికి మధ్యలో ఉండటం, నైపుణ్యం కలిగిన మానవ వనరులు ఉండటం ఏఈఆర్ కలిసొచ్చే అంశమన్నారు. పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం మొత్తం 9 జిల్లాలు అమరావతి ఎకనామిక్ రీజియన్ పరిధిలో ఉండగా వీటిలో అన్నిటికంటే కృష్ణా జిల్లా తలసరి ఆదాయంలో ముందుందని చెప్పారు అధికారులు. జిల్లాల వారీగా రీజియన్ అభివృద్ధి జరిగేలా వర్క్ షాప్స్ నిర్వహిస్తున్నట్టుగా చెప్పారు. ఆక్వా, పామ్ ఆయిల్, కోకో ఉత్పత్తులతో పాటుగా కొల్లేరు సరస్సు రీజియన్ అభివృద్ధి కోసం వినియోగించుకునేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.
ఖనిజ సంపద నుంచి హార్టికల్చర్ వరకు పుణ్యక్షేత్రాల నుంచి పర్యాటక ప్రాంతాల వరకు రాయలసీమకున్న అనుకూలతను మార్కెటింగ్ చేసుకోవాలని తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు కలిసి పనిచేస్తే పెద్ద ఎత్తున పెట్టుబడులు, తద్వారా యువతకు ఉపాధి లభిస్తుందన్నారు. విశాఖ, అమరావతి రీజియన్లతో పోటీ పడేలా తిరుపతి ఎకనమిక్ రీజియన్ అభివృద్ధి జరగాలన్నారు. తిరుపతి, శ్రీకాళహస్తి, శ్రీశైలం వంటి ఆధ్యాత్మిక ప్రదేశాలు, ఐఐటి వంటి విద్యా సంస్థలు, గోల్డ్, ఐరన్ ఓర్, లైమ్స్టోన్ వంటి ఖనిజ వనరులు రాయలసీమ అభివృద్ధికి దోహదపడుతున్నాయన్నారు. గండికోట, హార్సిలీ హిల్స్, తలకోన వంటి పర్యాటక ప్రాంతాలను ఇంటిగ్రేట్ చేయాలని తెలిపారు. శ్రీ సిటీ దేశంలో నెంబర్ 1 ఇండస్ట్రియల్ పార్క్గా నిలుస్తుందని, అలాగే ఓర్వకల్లు, కొప్పర్తి పారిశ్రామిక వాడలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. స్పేస్, ఏరోస్పేస్, డిఫెన్స్, డ్రోన్స్, రెన్యూబుల్ ఎనర్జీ, ఆటోమొబైల్, ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్ ఇలా అన్ని రంగాల్లో పెట్టుబడులకు తిరుపతి రీజియన్ అనుకూలమన్నారు. ఇచ్చాపురం నుంచి చెన్నై వరకు 4 వరుసల రైల్వే లైన్ వస్తోందని, మౌలిక వస్తువులు వినియోగించుకుని టీఈఆర్ మరింతగా ఎలా అభివృద్ధి చేయాలో ఆలోచించాలన్నారు. స్వర్ణాంధ్ర 2047 విజన్ మేరకు $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఏపీని తయారు చేయాలనే లక్ష్యంలో భాగంగా తిరుపతి ఎకనమిక్ రీజియన్ వాటాగా $0.90 ట్రిలియన్ చేరుకోవాలని లక్ష్యం పెట్టుకున్నట్టుగా ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. టీఈఆర్ ప్రణాళిక కోసం 3 సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటు చేశామన్నారు. తిరుపతి, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, కడప, అనంతపురం, శ్రీ సత్యసాయి, కర్నూలు, నంద్యాల, చిత్తూరు, అన్నమయ్య మొత్తం 9 జిల్లాలు సమగ్రంగా అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. ప్రతి 2 నెలలకు ఒకసారి 3 ఎకనమిక్ రీజియన్లపై సమీక్షిస్తామని సీఎం తెలిపారు. సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, ఈ 3 రీజియన్ల ప్రత్యేక అధికారులు ముఖేష్ కుమార్ మీనా, సురేష్ కుమార్, యువరాజులు పాల్గొన్నారు.